ఏబిపిఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2024 చాలా 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 కష్టంగా వచ్చింది. నాకు తెలిసి అన్ని స్టేట్ పిఎస్సిస్లో మోస్ట్ డిఫికల్ట్ పేపర్స్ ఏవైతే ఉందో అవి ఏబిపిఎస్సి సెట్ చేస్తుంది. ఎందుకంటే లాస్ట్ 6-7 ఇయర్స్ నుంచి నేను గమనిస్తున్నాను అన్ని స్టేట్ పిఎస్సి పేపర్స్ వాటి తరక ట్రెండ్స్ వాటి తరక లెవెల్ ఆఫ్ డిఫికల్టీ. ఇంతకుముందు హర్యానా సివిల్ సర్వీస్ అనేది టాప్లో ఉండేది. ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియా చూసుకుంటే ఏబిపిఎస్సి ది టఫెస్ట్ పేపర్స్ అనేది సెట్ చేస్తుంది. అండ్ ఆల్మోస్ట్ యూపీఎస్సీ స్టాండ్స్కి రీచ్ అయిపోయింది కూడా. కాకపోతే యూపీఎస్సీలో కొంచెం ప్యాటర్న్స్ కానీ ట్రెండ్స్ కానీ ఒక లాజిక్ ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క ట్విస్ట్ అయితే ఇచ్చారు. ఇలాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ 2023 టఫ్ అయింది, 2024 ఇంకా బాగా టఫ్ అయింది. సో మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ నుంచి ఎంతవరకు కవర్ అయ్యాయి అండ్ నేను చెప్పిన ఇన్పుట్స్ కానీ టెక్నిక్స్ కానీ కంటెంట్ కానీ ఏ విధంగా రిఫ్లెక్ట్ అయింది అవన్నీ కూడా మీకు షేర్ చేస్తా. సో లాస్ట్ టైం నోటిఫికేషన్లో మనకి డిప్యూటీ కలెక్టర్ పోస్ట్ వచ్చాయి. అనుషకి డిప్యూటీ కలెక్టర్ వచ్చింది, సాయి ప్రదీష్కి కూడా డిప్యూటీ కలెక్టర్ వచ్చింది. అంతకుముందు నోటిఫికేషన్లో కేశవ్ దీనికి డిప్యూటీ కలెక్టర్ వచ్చింది. అండ్ ఆదిత్య లాస్ట్ టైం నోటిఫికేషన్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, లే సెక్రటరీ అండ్ ట్రెజరర్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్లో వచ్చింది. దీని నాన్ లోకల్ తెలంగాణ స్టేట్ అబ్బాయి ఇక్కడ రావడం జరిగింది. అలాగే ఇంతకుముందు నోటిఫికేషన్లో నలుగురికి ఎంపీడీఎస్ అయితే వచ్చాయి. సో ఇది ఇంతవరకు మనకు వచ్చిన సెలెక్షన్స్. అయితే ఇప్పుడు నేను ఏవైతే మీకు మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇచ్చానో అంటే స్టడీ మెటీరియల్స్ కానీ బ్లూ ప్రింట్ అనాలిసిస్ కానీ ఎంసీక్యూస్ ఆన్ టెక్నిక్స్ కానీ అవి ఎంతవరకు కవర్ అయ్యాయి అండ్ మన వాళ్ళకి ఏ రేంజ్లో మార్క్స్ వచ్చినాయి అనేది కూడా మీకు చెప్తాను. సో జనరల్గా ఇప్పటివరకు నన్ను ట్రస్ట్ చేసి ఎవరైతే నేను చెప్పినట్టు చేశారో వాళ్ళందరికీ కూడా 75 క్రాస్ అయ్యాయి, కొంతమందికి 60 క్రాస్ అయ్యాయి. అంటే ఏదైనా సరే 60+ ఉన్నారు తప్ప 60 బిలో అయితే ఎవరు లేరు. సో 60 ప్లస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఓకే, అండ్ నాకు తెలిసి కట్ ఆఫ్ కూడా అండ్ నా ఎస్టిమేషన్ మేబీ 50 దాటిన వాళ్ళందరూ కూడా ఒక సేఫ్ జోన్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ప్రకారం లాస్ట్ టైం చూసుకుంటే 58 కట్ ఆఫ్ అవుట్ ఆఫ్ 240, అంటే 2023 నోటిఫికేషన్ 2023 గ్రూప్ 1 ప్రిలిమ్స్. అప్పుడు వేకెన్సీస్ కూడా 111 ఉన్నాయి, ఈసారి అంటే 89 ఉన్నాయి. సో నాకు తెలిసి కట్ ఆఫ్ అనేది 50 to 55 మధ్యలోనే ఉంటుంది అనుకుంటున్నా, నా ఎస్టిమేషన్. అంటే నాకున్న సర్కిల్ ద్వారా నేను క్యాలిక్యులేట్ చేసింది అండ్ మన వాళ్ళు స్కోర్ చేసిన దాన్ని బట్టి నేను చెప్తున్నా ఇది. ఓకే, సో 50+ ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా సేఫ్ జోన్ ఉన్నట్టే. సో చూద్దాం, అఫీషియల్గా మనకి ఇంకా ఏం తెలియదు కాబట్టి ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే తప్ప మనకి అఫీషియల్ కట్ ఆఫ్స్ అనేది తెలియవు. ఓకే, సో ఇప్పుడు హిస్టరీలో చూసుకుంటే మొత్తం 23 క్వశ్చన్లు డైరెక్ట్గా మన మెటీరియల్ నుంచే పడ్డాయి. ఓకే, సో దీంట్లో మన ఎలిమినేషన్ స్ట్రాటజీస్ కూడా యూజ్ చేసి మనం ఫిగర్ అవుట్ చేసి క్యాల్కులేట్ చేసి ఆప్షన్స్ ఎలిమినేట్ చేసి డైరెక్ట్ ఆన్సర్కి అరైవ్ అవ్వచ్చు. సో ఇలా హిస్టరీలో చూసుకుంటే మొత్తం 23 క్వశ్చన్లు పడ్డాయి, అన్నీ మన మెటీరియల్ నుంచే డైరెక్ట్ పడ్డాయి. అండ్ లాస్ట్ టైం గ్రూప్ 2 ప్రిలిమ్స్లో కూడా 25 క్వశ్చన్లు పడ్డాయి. ఇలాగా హిస్టరీ అండ్ కల్చర్ ఎవరైతే మన కంటెంట్ చదివారో సో వాళ్ళకి 20+ స్కోర్ చేశారు. ఈ సెక్షన్ బాగా స్కోర్ చేశారు. అండ్ అసలైన ట్విస్ట్ ఎక్కడంటే పాలిటీ. ఇది అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. సో పాలిటీ అనేది మోస్ట్ డిఫికల్ట్ సెక్షన్ కింద నాకైతే కనిపించింది. మొత్తం యూపీఎస్సీ లైన్స్లోనే ఫుల్ డెప్త్లో లెంగ్తీ క్వశ్చన్స్ అడిగారు. సో ఇలాంటి క్వశ్చన్స్ చదవడానికే చాలా టైం పడుతుంది. ఓకే, కొన్ని అయితే మనకి ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ క్వశ్చన్ అయితే మనకి ఎన్సీఆర్టీస్ నుంచి పిక్ చేశారు. అండ్ ఇలాంటి కంటెంట్ క్వశ్చన్స్ అన్నీ కూడా మన కంటెంట్లో కవర్ అయినాయి, స్టడీ మెటీరియల్స్లో కవర్ అయినాయి అండ్ చాలా తక్కువే కవర్ అయినాయి. ఓకే, హార్డ్లీ ఒక 8 క్వశ్చన్స్ దాకా కవర్ అయ్యాయి పాలిటీ డైరెక్ట్గా మన కంటెంట్ నుంచి. మిగతా అన్ని కూడా ఇండైరెక్ట్గా ఉన్నాయి, అది నేను క్లెయిమ్ చేయట్లేదు. ఓకే, ఎందుకంటే మొత్తం స్టేట్మెంట్స్ అన్నీ కూడా మిక్స్ అండ్ మ్యాచ్ ఉన్నాయి కాబట్టి ఆ 2 కవర్ అయ్యాయి, 2 కవర్ అవ్వలేదు. అయితే దీంట్లో మనం ఎంసీక్యూస్ ఆన్ టెక్నిక్స్తో చాలా క్వశ్చన్స్ అయితే చేయడానికి అవకాశం ఉంది. ఓకే, ఇక్కడ కానీ మనకి ఎకానమీ కానీ చాలా వరకు కూడా ఇంత లెంగ్తీ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు చెప్పాను చాలాసార్లు పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో. మీకు గూగుల్ మీట్లో 1-to-1 ఇంటరాక్షన్ అప్పుడు డైరెక్ట్గా చెప్పాను, మీకు లెంగ్తీ క్వశ్చన్స్ వస్తే భయపడద్దు, ఖచ్చితంగా అక్కడ చిన్న క్లూ అనేది వదులుతారు, అది పట్టుకోవాలని నేను చాలాసార్లు చెప్పాను. అండ్ యాక్చువల్లీ చాలా మందికి వర్కౌట్ అయింది. ఈ ఎంసీక్యూస్ ఆన్ టెక్నిక్స్ వల్ల చాలా స్కోర్ అనేది పెరిగింది, సేఫ్ సైడ్లోకి వచ్చేసారు. సో ఎవరైతే నేను చెప్పిన ఎంసీక్యూస్ ఆన్ టెక్నిక్స్ కరెక్ట్గా ప్రాక్టీస్ చేశారో, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారో ఎగ్జామ్ కండిషన్స్లో వాళ్ళకి 70+ స్కోర్ అయితే వచ్చేసింది. సో కంప్లీట్ సేఫ్ జోన్లోకి వచ్చేసారు. ఓకే, ఇలాగా ఎకానమీలో పాలిటీలో చాలా వరకు కూడా మనకి టెక్నిక్స్ అనేవి అప్లై అవుతున్నాయి అండ్ చాలా క్వశ్చన్స్ కూడా కరెక్ట్ అవుతున్నాయి కూడా.
సో మీకు చెప్పాను మోర్ దెన్ 75% ఛాన్స్ ఉంటుంది కరెక్ట్ అవ్వడానికి. సో మిగతా మనం స్కోర్ అనేది తగ్గిపోతుందని. సో ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసుకున్నా సరే కంప్లీట్గా సేఫ్ జోన్లోకి వచ్చేసారు అందరూ కూడా. ఓకే, ఇలాగ ఎకానమీ కూడా కొన్ని రిఫ్లెక్ట్ అయ్యాయి, కాకపోతే మొత్తం స్టేట్మెంట్స్ అన్ని మిక్సర్ మ్యాచ్ అయిపోయాయి. సో దాంట్లో ఎగ్జాక్ట్గా మనకి రిఫ్లెక్ట్ అవ్వలేదు, ఇండైరెక్ట్గా చాలా ఉన్నాయి, కానీ అవన్నీ నేను క్లెయిమ్ చేయట్లేదు. సో ఏవైతే మీకు ఎంసీక్యూస్ ఆన్ టెక్నిక్స్ చెప్పానో సో దాంట్లో ఎకానమీకి ఇంకా బాగా వర్కౌట్ అయింది. ఓకే, ఇలాగ అటు పాలిటీలోను ఇటు ఎకానమీలో చాలా బాగా వర్కౌట్ అయ్యాయి టెక్నిక్స్ అనేవి. అండ్ జియోగ్రఫీకి వచ్చరికి కొన్ని క్వశ్చన్స్ అయితే కవర్ అయ్యాయి. సో ఏవైతే కవర్ అయ్యాయో అన్నీ కూడా మన మెటీరియల్స్ నుంచి మీకు చూపిస్తున్నాను. ఓకే, ఇలాగ ఈ 2 క్వశ్చన్స్ అనేవి మనకి ఎంసీక్యూస్ ఆన్ టెక్నిక్స్లో అయిపోతున్నాయి. సో ఇంతవరకు కూడా మనకి పేపర్ 1లో అంటే ఓన్లీ త్రూ స్టడీ మెటీరియల్స్ అండ్ ఎంసీక్యూస్ ఆన్ టెక్నిక్స్ ద్వారా మొత్తం 77 క్వశ్చన్లు అయితే కవరేజ్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలామంది ఈ పేపరే బాగా స్కోర్ చేసుకున్నారు, లైక్ 40 to 45, కొంతమంది 50 దాకా కూడా స్కోర్ చేసుకున్నారు ఈ పేపర్. సెకండ్ పేపర్ అనేది బాగా డిఫరెంట్ అయింది, అక్కడ చాలామంది స్కోర్ అనేది తగ్గింది. ఈవెన్ ఎవరైతే మ్యాథ్స్ ఆప్షనల్ వాళ్ళు ఉన్నారు కూడా వాళ్ళు కూడా తక్కువ స్కోర్లే రిజిస్టర్ అయ్యాయి. అంటే యూపీఎస్సీలో మ్యాథ్స్ ఆప్షనల్ వాళ్ళు కూడా చేయలేని పరిస్థితులు ఉంది, అంత లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచేసి మెయిన్గా టైం కిల్లింగ్ క్వశ్చన్స్ అనేవి ఇచ్చారు. ఇలా పేపర్ 2 చూసుకుంటే మీకు చెప్పాను కంప్లీట్గా మన బ్లూ ప్రింటే నమ్ముకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ కరెంట్ అఫైర్స్ కానీ జస్ట్ స్టిక్ టు బ్లూ ప్రింట్ అనే చెప్పాను. సో ఆ బ్లూ ప్రింట్ అనాలిసిస్ బట్టి మీకు మొత్తం చేయమని చెప్పాను. గ్రూప్ 2 ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత జస్ట్ 20 days ఉన్నప్పుడు మొత్తం బ్లూ ప్రింట్కే స్టిక్ అవ్వండి, ఇంకేది చదవద్దు, ఏదైతే సోర్స్ చెప్పానో దాన్నే ఫాలో అవ్వండి. అండ్ కరెక్ట్గా బ్లూ ప్రింట్ ప్రకారం చదవండి అన్న. అక్కడ చూసుకుంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో 20 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి అండ్ కరెంట్ అఫైర్స్లో 21 క్వశ్చన్స్ కవర్ అయ్యాయి విత్ ఎంసీక్యూస్ ఆన్ టెక్నిక్స్. సో ఇలా పేపర్ 2లో అవుట్ ఆఫ్ 60 క్వశ్చన్స్ బ్లూ ప్రింట్ అనాలిసిస్ అండ్ ఎంసీక్యూస్ ఆన్ టెక్నిక్స్ ప్రకారం మనకి 41 అయితే కవర్ అయ్యాయి. ఈవెన్ సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చాలా వరకు మనకి ఈ ఎంసీక్యూస్ ఆన్ టెక్నిక్స్ మనం చేయగలిగాం కూడా. ఓకే, సో ఎవరైతే భయపడకుండా ఆ క్యాల్కులేటర్ రిస్క్ తీసుకున్నారో, అంటే ఈ క్యాల్కులేటర్ రిస్క్ తీసుకోవడం గారి కారణం ఏంటి, నేను ఎన్ని ఎంసీక్యూ సాల్వ్ చేయించా ఎగ్జామ్కి ముందు, ఆల్మోస్ట్ ఒక 5000 ఎంసీక్యూ సాల్వ్ చేయించా, అన్నీ కూడా పీవైక్యూసే. సో ఎవరైతే ఆ 5000 ఎంసీక్యూస్ పర్ఫెక్ట్గా సాల్వ్ చేశారో, ఏవైతే మీకు యూపీఎస్సీ ప్రీవియస్ పేపర్స్ అండ్ వేరే షెట్ పిఎస్సీ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలామంది సాల్వ్ చేయమని చెప్పాను, వాళ్ళు సాల్వ్ చేశారు. ఎవరైతే పీవైక్యూస్ని బేస్ చేసుకొని సాల్వ్ చేశారో వాళ్ళందరూ కూడా ఎగ్జామ్ గట్టెక్కేశారు, 60+ స్కోర్ చేశారు, ఎవరికి కూడా 60 తక్కువ లేదు. అందుకే నేను చాలాసార్లు చెప్పాను వేరే షెట్ పిఎస్సీ పీవైక్యూస్ అలాగే యూపీఎస్సీ పీవైక్యూస్ కంపల్సరీ సాల్వ్ చేయాలి. ఇప్పుడు యూపీఎస్సీ అందరూ సివిల్ సర్వీస్ ఉంటుంది, దాంట్లో సిడిఎస్ ఉంటుంది, సిఏపిఎఫ్ ఉంటుంది, ఎన్డీఏ ఉంటుంది, జియో సైంటిస్ట్ ఉంటుంది, ఇలా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. అలాగే వేరే షెట్ పిఎస్సీలో కూడా చాలా అయ్యాయి రీసెంట్గా లాస్ట్ 2-3 yearsలోనే. సో అన్నీ కూడా సాల్వ్ చేయించాను. సో ఎవరైతే ఈ పీవైక్యూస్ని గట్టిగా సాల్వ్ చేశారో వాళ్ళకి ఎగ్జామ్ కండిషన్స్ అనేవి భయపడకుండా డీల్ చేశారు అండ్ ఆ క్యాల్కులేటర్స్ తీసుకోవడం కూడా అలవాటు అయిపోయింది. సో ఎవరైతే ఈ ప్రాసెస్ కంప్లీట్గా చేశారో వాళ్ళందరికీ కూడా 60+ వచ్చినాయి తప్ప 60 బిలో ఎవరికి రాలేదు. సో వాళ్ళు కంప్లీట్ సేఫ్ జోన్లోకి వచ్చేసారు. ఈవెన్ టీఎస్పీసీ వాళ్ళతో కూడా రాయిపించాను, వాళ్ళందరికీ కూడా 65 దాటే ఉన్నాయి. ఓకే, ఇలా కంప్లీట్గా సేఫ్ జోన్లో తీసుకొచ్చేసాను అనమాట. సో ఇది పర్సనల్ మెంటర్షిప్ ద్వారా నేను ఇంతవరకు మీకు ఏవైతే మీకు స్టడీ మెటీరియల్స్ ఇచ్చాను, బ్లూ ప్రింట్ అనాలిసిస్ ఇచ్చాను, ఎంసీక్యూస్ ఆన్ టెక్నిక్స్ చెప్పాను, అలాగే గూగుల్ మీట్లో 1-to-1 ఇంటరాక్షన్ డైరెక్ట్ మీతో సాల్వ్ చేయించాను. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారని కూడా క్లియర్గా చెప్పాను. ఏ డైరెక్షన్లో ఆ క్వశ్చన్ని చూడాలి, ఎక్కడెక్కడ ఆ కీవర్డ్స్ని ఐడెంటిఫై చేయాలి, సో వాటిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, ఎలా ఎలిమినేట్ చేయాలి, ఇవన్నీ కూడా చెప్పాను. ఇలా ఓవరాల్గా మన గ్రూప్ 1 పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నుంచి మెంటలబిలిటీ పక్కన పెట్టేస్తే 180 క్వశ్చన్స్లో 112 కవర్ అయ్యాయి, అంటే ఓవరాల్గా 62% కవరేజ్ అయితే నేను ఇవ్వడం జరిగింది. సో ఇది ఓవరాల్గా మన పర్సనల్ మెంటర్షిప్ తాలూకా అవుట్పుట్.